ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. కూడా మా మస్తుండాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటాం. మా దేవదాస్ కనకాలు కానీ లక్ష్మి గారిని వీళ్ళందరూ. అవును సార్, ఇప్పుడు ముగ్గురు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. వీళ్ళ ముగ్గురితో మీకు ఒక సందర్భం ఉంది. ఆ సందర్భాల గురించి మాట్లాడుకున్నాము. అయితే దానికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను సాయం చేయాలంటే నా ఇంటికి గేటు ఎప్పుడు తెలిసి ఉంటుంది, లోపలికి వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పేసి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, దాసన్ నారాయణరావు గారు లాగా ఎవరన్నా చేయగలిగితే అసలు అసాధ్యం, రీప్లేస్మెంట్ జరగలేదు ఇప్పుడు దాకా అని చెప్పన్నారు. ఇదంతా ఎందుకు జరిగింది సార్? యాక్సెసిబిలిటీ. నీడున్న మనిషికి మీరు అంత యాక్సెసిబిలిటీ ఉన్నారనమాట. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, గతంలో మీరు మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారే, చిరంజీవి గారు ఆ స్థానాన్ని భర్తీ చేశారు, ఆయన ఆదుకుంటున్నారు అని చెప్పి అన్నారు. 100% కరెక్ట్. బట్ చిరంజీవి లాంటి వ్యక్తికి చిన్న చిన్న నీడున్న వాళ్ళు కలవలేరు కదా సార్. అవును. సో ఆ యాక్సెసిబిలిటీ ఉండే, ఆ స్టార్డమ్ ఉండి, ఆ ఆరా ఉండి, ఒక దాసరి నారాయణరావు లాంటి మనిషిని ఇండస్ట్రీ ఎందుకు మళ్ళీ క్రియేట్ చేసుకోలేకపోయింది? మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? ఆయన చేసే గొప్ప పనులన్నీ నాకు తెలుస్తా కదండి. అసలు ఆయన్ని వేలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేదు. ఆయన చేసే గొప్ప పనులన్నీ నాకు తెలుసు. నేను అనేది యాక్సెసిబిలిటీ సార్. చిరంజీవి గారు దొరకరు కదా. అంటే దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళినంత ఈజీగా చిరంజీవి గారి దగ్గర అది కదా. ఇక్కడ ఒకటి ఉంది సార్. అదే చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి, హనుమంతరావు కష్టాల్లో ఉన్నాడు, పొట్టి వీరయ్య కష్టాల్లో ఉన్నాడు, సూర్య గారు మా తల్లి ఆవిడ టీవీలో చూసి ఆయనతో చెప్తే, ఆయన అప్పటి టీవీ చూడాల్సిన పర్లేదు, ఆయన 24 hours బిజీగా ఉంటాడు ఆయన చిరంజీవి గారు. ఆవిడ చూసి చిరంజీవి గారితో చెప్తే నన్ను పిలిచి ఇంటికి పిలిచి, శివాజీ 2 లక్షలు పొట్టి వీరయ్యకి ఇచ్చాయి, ఈ 2 లక్షలు హనుమంతరావుకి ఏదో హాస్పిటల్లో ఉన్నాడంట, ఇవి 1 లక్ష రూపాయలు వాళ్ళకి. ఆయన ఇవ్వక్కర్లేదు కదా, ఆయన డబ్బే కదా మా చేతితో తీసుకెళ్ళి ఇచ్చింది. అంతే కదా కదా. అంటే ఆయన కలవటం కష్టం అనుకున్నా కూడా ఆయన ఇండస్ట్రీని 24 క్రాఫ్ట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు దాని గురించి చెప్పాను. కరెక్ట్. అంటే దీనికోసం అడిగింది. నేను తమ్మారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను. తమ్మారెడ్డి గారిని ఇదే క్వశ్చన్ అడిగాను. చిరంజీవి గారు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు, ఆయన చెయ్యి ఎప్పుడు సహాయం చేయడానికి రెడీగా ఉంటుంది. ఆయన చుట్టూ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక 3-4 ఉండి, అన్ని విధాల ఇండస్ట్రీస్ తరపు నుంచి యాక్సెస్ ఉండి, సమస్యలు ఆయన దగ్గరికి అన్ని తీసుకెళ్ళగలిగితే దాసర్ గారి స్థానం భర్తీ అయిపోయింది కదా. ఎందుకు అది జరగట్లేదు? ఎందుకు ఆ టీం ఫామ్ అవ్వట్లేదు? మరి ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. చిరంజీవి గారింటికి, దాసన్ గారింటికి వెళ్ళినట్టు చిరంజీవి గారింటికి వెళ్ళటం అంటే చాలా కష్టం. మన ఆ విషయం తప్పట్టడానికి లేదు. దాసన్ గారు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు, ఆయన మద్రాసు నుంచి అలాగే ఉన్నాడు ఆయన. అసలు అదొక ఎరా అది కదా. చిరంజీవి గారి దగ్గర ఇప్పుడు ప్రతి వాళ్ళు వెళ్ళాలంటే ఆయనకున్న దీనికి కష్టం. అది ఫస్ట్ నుంచి అలవాటు అవడంతో ఉంటుంది. దానికుండా అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తిని కలవటం కానీ ఆయన చేయటం మంటలేదుగా. అవును. మనకు కావాల్సింది ఏంటి, ఆయన కలిసాడా లేదా అన్నది కాదు, ఆయన ద్వారా మనం హెల్ప్ పొందామా లేదా అన్నది కావాలి అంతే. అవును. దాంట్లో ఎక్కడ మీకు చిన్నది కూడా తేడా ఉండదు చిరంజీవి గారి విషయంలో. అయ్యో, మేమేంటి రాస్తున్నాం సార్ మా చేతులతో, ఆయన వాళ్ళకి సహాయం వీళ్ళకి సహాయం 12 చేతులతో ఇచ్చానంటున్నారు చెక్కులు. అవును, మీరు ప్రత్యక్ష సాక్షి. అవును, సూపర్. అండ్ చిరంజీవి గారికి సంబంధించింది ఇంకో ప్రశ్న ఉంది సార్. ప్లీజ్. మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ఈ క్షణం వరకు కూడా ఆయనే చెప్పారు. ఏ రోజు కూడా మీరు ఈ మాట మార్చలేదు, వేరే మాట చెప్పలేదు. చెప్పను కూడా. అయితే మీరు చిరంజీవి గారితో అసలు సినిమాలే చేయలేదు. వెయిట్, నా క్వశ్చన్ కంప్లీట్ మాట్లాడుకుందాం. మీరు చిరంజీవి గారితో అసలు సినిమానే చేయలేదు, కానీ మీరు ఎక్కువ సినిమాలు చేసింది బాలకృష్ణ గారితో. ఏ రోజన్నా ఏమయ్యా శివాజీ, నువ్వేమో పొగిడేది చిరంజీవిని, సినిమాలు ఏమో నాతో చేస్తున్నామని తమాషగా అయినా సెటైర్గా కానీ ఎప్పుడైనా బాలకృష్ణ గారు అన్నారా? బాలకృష్ణ గారు అనలేదు, కానీ బాలకృష్ణ గారు పక్కన ఒక అతను ఉంటాడు నాకు ఫ్రెండ్ బాగా. రాజమండ్రిలో బాలయ్య బాబు షూటింగ్ ఎక్కడైనా జరిగితే తను వస్తుంటాడు. తను అన్నాడు ఇతనేమో పొగిడేదేమో అక్కడ సినిమాలన్నీ మానే అన్నట్టు. బాలయ్య బాబు వాళ్ళు అవన్నీ దాటిపోయారబ్బా, ఎక్కడికోను ఇవన్నీ వాళ్ళు పట్టించుకోడు. తను అసలు బంగారం, తను అసలు ఇలాంటి ఏం పట్టించుకోడు. తను ఏంటంటే మూడి ప్రేమ ఉంటే దగ్గర తీసుకుంటాడు, చిరాకు వస్తే దగ్గర రానివాడు, అంతే సింపుల్. ఇంకా అతనికి మూడోది నాకు తెలియదు. మరి కోపం వస్తే కోపం, ప్రేమ వస్తే ప్రేమ, అంతే. మనం దాన్ని అడ్జస్ట్ అయ్యి అతని ఫేస్ చూసి ఎలా దగ్గరికి వెళ్ళి ఒళ్ళు కూర్చోవాలా లేకపోతే దూరంగా ఉండాలి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అవును, అంతే. అండ్ కాదంబరి కిరణ్ గారితో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు. రాజా రవీంద్ర గారికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు. అంటే ఇలా ఇంటర్వ్యూలో అడగొచ్చా లేదా నాకు పర్లేదు. కాదంబరి కిరణ్ గారి ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవుతుంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, చిరంజీవి గారికి నాకు
ఒక వ్యక్తి కనెక్షన్ కట్ చేశాడు, ఆ, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఆ, భీమవరం బ్యాచ్ ఆ, కనెక్షన్ కట్ చేశారు, నా మీద లేనిపోని చెప్పారు అని చెప్పి. ఓకే సార్ వాస్తవంగా చెప్తున్నాను, ఆయన ఎవరి పేరు చెప్పలేదు. ఓకే ఆ, నాకు వెంటనే స్ట్రైక్ అయింది మీ ఇద్దరే, ఆ, భీమవరం బ్యాచ్ చిరంజీవి గారి దగ్గర ఉండేవాళ్ళు అంటే. ఓకే సో ఇది నేను ఏమన్నా తప్పుగా అర్థం చేసుకున్నానా, ఆ. ఆయన చెప్పింది కరెక్టా, నాకు కాస్త క్లారిటీ ఇవ్వండి. ఎందుకు కాదమ్మటికే ఫోన్ చేసి కనుక్కుందాం. నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇంకోటి కంప్లైంట్ చేసే అంత ఓపిక నాకు లేదు ఫస్ట్, సార్ అంత టైం ఓపిక ఆయనకి లేదు. మ్. నెంబర్ 1. ఉమ్, నేను కన్నా కోపం వస్తే నేనే డైరెక్ట్గా అడుగుతాను తప్పితే సార్ పైగా కాదంబరి కిరణ్ కుమార్కి నాకు ఏముంటాయి, ఉమ్, నన్ను బావ అంటాడు మొదటి నుంచి కదా. అతను సంఘసేవ చేస్తుంటాడు అవును, హ్యాపీగా, అతని అవును. పనులు అతను ఉంటాడు, నా పనులు నేను అవును, ఉంటా. అవును. పైగా ప్రత్యేకించి నేను కాదంబరి కిరణ్ కుమార్ గురించి నేను టైం వేస్ట్ చేసుకుని చిరంజీవి గారు మెగాస్టార్ ఆయన టైం వేస్ట్ నాకు వీళ్ళు చెప్పని అవసరం నాకైతే లేదు. సార్ నేను 200% కాదు సార్ అపాన్ మై ప్రొఫెషన్, ఇతని గురించే కదా, ఎవరి గురించి ఎక్కడ కామెడీ. నేను కామెడీ చేస్తానేమో కానీ సరదాగా ఎంజాయ్ జోకులు, పర్సనల్ జోకులు వేసుకుంటాను కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో సార్ ఇలాంటి దరిద్ర పనులు మాత్రం నేను చేయను. ఇలాంటి నీచమైన పనులు, దరిద్రమైన పనులు, ఒకళ్ళ గురించి ఒకరు చెవటాలు, ఇక్కడ చేయటాలు నాకు మంచితే నేను లాగి గోపు మీద దొబ్బుతా. సార్ నా మెంటాలిటీ ఫస్ట్ నుంచి అలాగా ఉన్నా, నా సెకండ్ పిక్చర్ నుంచి అలాగా ఉన్నా, ఇప్పటికీ అలాగే ఉన్నా. ఉమ్, ఒకళ్ళని చూసి ఒకడు ఎదుగుతుంటే అని చూసి కులిపోవటాలు, ఆడు పెద్దగాల్లో తిరుగుతుంటే కులిపాడు మీద కామెంట్ చేయటాలు, అలా బుద్ధి కాదు నాది. నాది ఎంతసేపు ఈ క్షణం బతుకున్నాం, ఎంజాయ్ చేద్దాం, ఇది ఒక్కటే నా బ్రెయిన్. రెండోది ఉండదు అసలు. ఇలాంటి ప్రశ్నలు అడిగి కూడా వేస్ట్, ఉమ్, దాన్ని అడగక్కర్లేదు కూడా. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి నన్ను చూస్తారు కదా, సార్ నేను ఆడి మీద ఈడి మీద కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అల్టిమేట్గా ఏమవుతుందంటే నేచర్ మనల్ని ప్రతిది అబ్జర్వ్ చేస్తుంటుంది. అబ్బా మనం ఏంటో అనుకుంటాం, దేవుడు నమ్మక్కర్లేదు, ఎవరిని నమ్మక్కర్లేదు, నేచర్ అనేది ఒక దేవుడు అనుకుందాం మనం. అది ప్రతి వాడి గుణం అబ్జర్వ్ చేస్తుంటుంది నేచర్ రకరకాల రూపాల్లో. అది పంచభూతాలు అవ్వనండి, ఇంకోటి అవనివ్వండి, నేచర్ అనేది ఒకటి ఉంది కదా, అవును అవును అది ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తుంటుంది. నేను నమ్మేది అది కదా. ఇక్కడ ఎవడంత పాపాలు చేస్తాడు ఇక్కడే అనిపిస్తాడు హ్యాపీగా. కౌంటింగ్ ఇక్కడే. కౌంటింగ్ అంతా ఇక్కడే, మ్. మొత్తం అంతా. ఆడు 1000 కోట్లు ఉండేవ్వండి, అసలు లేకపోనివ్వండి, ఎవరైనా చేయనివ్వండి, నోటు దోలు ఉండేవ్వండి, ఉమ్, అన్నిటికీ ఇక్కడే శిక్ష ఉంటుంది వాడికి. అవును, అంటే నాకు క్లారిటీ వచ్చింది సార్. సారీ మిమ్మల్ని క్వశ్చన్ లేదు లేదు, నేనైతే అలాంటి పనులు చేయనమ్మా. ఆ? నేను నన్ను తిట్టినోడు కూడా నేను ప్రేమగానే తీసుకుంటా. సూపర్. ఇందాక మనం ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం కదా సార్. అవును, ముగ్గురు గురించి కోట బాబాయ్, శ్రీహరి, ముగ్గురు గురించి ఒక క్వశ్చన్ ఉందని చెప్పాను. నేను ఫస్ట్ దాసర్ గారి గురించి అడుగుతున్నాను. ఈ 4వ వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణ శకుంతల గారు. అడుగుతాను సార్, తెలుసు, అడుగుతాను. దాసర్ గారు లాస్ట్ రోజుల్లో చేతిలో చేసి శివాజీ రాజా ఇలాంటి వాడిని నేను ఇన్ని రోజులు దూరం పెట్టింది అని చెప్పి బాధపడ్డారు. అందరూ ఎదురుగుండా, నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు. అసలు ఎందుకు దూరం పెట్టారు, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? సార్ ఆయన మధ్య జరగటం ఏంటండి, తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు, మహానుభావుడు ఆయన. బట్ ఎందుకు దూరం పెట్టారు? దూరంగా పెట్టండి, ఎందుకో నేనేదో షార్ట్ టెంపర్డు అన్న దాంట్లో ఆయన బ్రెయిన్లో ఉండిపోయాడు. వీడు టెంపర్గా వీడు ఉమ్, అని, వీడికి నడువు వంగదు, రకరకాలు ఉంటాయి దీంట్లో, గుర్తుపెట్టుకోండి మీరు. ఉమ్, వీడు షార్ట్ టెంపర్ గాడు, వీడి మీద కంప్లైంట్లు వస్తున్నాయి మనకి. అదే ఎదవలు ఉంటారు ఎందుకు అనుకున్నాగా, ఎవడో ఏదో చెప్పుంటాడు, పక్కన వాళ్ళు, దానివల్ల ఏదన్నా ఆయన కోపం ఉండొచ్చు, దూరం పెట్టాడు. దానికి తోడు నేను ఒక మాట అనేసాను ఆయన సార్. ఒకసారి, ఇది చదువుదాం ఏం పర్లే, ఉన్నదన్నట్టు చెప్పుకోవడానికి. ఉమ్, శివాజీ ఒకసారి ఇంటికి రా అన్నాడు. ఉమ్, ఎలక్షన్లు హాట్గా జరుగుతున్నాయి, నేనేమో రాజేంద్ర ప్రసాద్ని Support చెప్పాను, చేస్తున్నాను. నేను కిరణ్, మా శ్రీరాము అందరూ. రాజేంద్ర ప్రసాద్కి వ్యతిరేకత ఉంది, ఉమ్, మొత్తం అంతా వ్యతిరేకత ఉంది. నాకు తెలియదు ఇంతకు వ్యతిరేకత ఉంది. ఉమ్, నాకు రాజేంద్ర ప్రసాద్ అన్న వ్యక్తి మద్రాసులో మేమిద్దరం కలిసి యాక్ట్ చేస్తే నన్ను సపరేట్గా రూమ్లో కూర్చోబెట్టి ఇంట్లోంచి భోజనం తీసుకొచ్చి నాకు ముద్దలు కలిపి పెట్టేవాడు. నాకు అది చాలు, నాకు పెద్ద కోట్లు ఇవ్వక్కర్లా, ఉమ్, ఆ చిన్న హెల్ప్ చాలు. నేను గుండెల్లో పెట్టేసుకోవడానికి, మీద పెట్టి మోసేసుకోవడానికి, నా మెంటాలిటీ అది. ఆడు నాకు అన్నం పెట్టాడు, ఉమ్, అది చాలు. ఎవరిని చూసేవాడు కాదు ప్రసాద్ అన్నయ్య, నన్ను మాత్రం సపరేట్గా చూసేవాడు. ఉమ్, నన్ను ఎప్పుడు రే భోజనం చేయకక్కడ, నువ్వు పైకి వచ్చే, అది బీజేపీలో జరగనివాడు, ఎక్కడ జరగనివాడు, నన్ను మాత్రం తనతో పాటు కూర్చోబెట్టుకునేవాడు. అప్పుడు తను హీరో, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కదండి సార్. అలాగే కొంతమంది ఉంటారు, శుభలేఖ సుధాకర్ గారు, సార్ మీరు ప్రొడక్షన్ కార్లో వెళ్ళొద్దండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఆయనకి ఏం పని సార్, నాకన్నా సీనియర్ శుభలేఖ సుధాకర్ గారు. ఉమ్, దాన్ని ఎక్కడో బీజేపీలో షూటింగ్ జరిగితే ప్రొడక్షన్ గారు అంటే 4-5 ఎక్కిస్తారు. అప్పుడు గిరి స్టార్టింగ్లో ఇంత ఫస్ట్ సినిమా ఇంత క్యారెక్టర్లు ఇస్తున్నప్పుడు సార్. నేను ఇంకా హీరో కాలే. ఈ రోజుకి నేను శుభలేఖ సోదరిని గుర్తుపెట్టుకుంటా, ఈ రోజుకి నేను సుధాకర్తో గుర్తు చేస్తూనే ఉంటా.
యూనిట్లో ప్యాకప్ అవ్వగానే సుధాకర్ గారు చేసే పనిని చెప్పమంటారా? ప్రతి చిన్న లైట్ బాయ్కి సరే వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానే నేను అదే ఫాలో అవుతాను. సూపర్.